ఈరోజు మనకు కొందరు చిన్నారి బిడ్డలు ఉన్నారు. ఈరోజు వాళ్ళు దివ్య ప్రసాదాన్ని మొదటిసారిగా దివ్య ప్రసాదాన్ని కనబోతున్నారు. సరే పిల్లలు చూడండి, ఇటు చూడండి, మీకు 4 మాటలు చెప్పాలి. దివ్య సప్రసాదం అంటే దివ్య ఆహారము. దివ్య సప్రసాదం అంటే ఏమిటి? క్రీస్తు ప్రభువే. అరే మీరు కూడా ఉన్నారా? సరే, వాళ్ళు అనుకున్నాం. దివ్య సప్రసాదం అంటే ఏమిటి? దివ్య ఆహారము. దివ్య గుడ్. దివ్య ఆహారం అంటే క్రీస్తు ప్రభువే సాక్షాత్తు మనకిచ్చే ఈ భోజనం. చూడండి ఏం చేశారు క్రీస్తు ప్రభు. తాను చనిపోయే ముందు రోజు తన శిష్యుల్ని పిలిచాడు. ఆయనకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. వాళ్ళని పిలిచాడు. అబ్బాయి రండిరా, బహుశా నేను చనిపోతామో రేపు, కాబట్టి ఓ పని చేద్దాం. వాళ్ళందరికీ ఏమని చెప్పారంటే, ఆయన ఒక రొట్టెను తీసుకొని ఆశీర్వదించి చెప్పారు, ఇది నా శరీరము అని త్రుంచాడు. ఇది నా శరీరము అని అందరిని తినమని చెప్పాడు. మీరు తింటే నేను మీలో వసిస్తాను, మీరు తింటే నేను మీలో ఉంటాను. అర్థమైందా? నేను మీలో ఉంటాను, వెళ్ళిపోతున్నాను, కానీ మీరు ఇది ఇలా తింటే నేను మీతో కలకాలము ఉంటాను, నిజంగా మీతో ఉంటాను అని చెప్పారు. ఈ విధంగా ప్రభువు కడరా భోజనంలో చెప్పాడు. అని చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అన్నాడు. ఏమని చెప్పారు? దీనిని అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు మనం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ రొట్టె, అదేవిధంగా ద్రాక్షారసం యేసు ప్రభుని దివ్య శరీరంగా దివ్య రక్తంగా ఎలా మారతాయంటే, ఆయన మాటలకు శక్తి ఉంది. ఎవరి మాటలకు శక్తి ఉంది? క్రీస్తు ప్రభుని మాటలకు ఏముంది? శక్తి ఉంది. ఎగ్జాంపుల్ ఇద్దాం. ఒకరోజు చిన్న బాలిక యాయీరు కుమార్తె బాగా జబ్బు చేసింది. ఆవిడికి చనిపోతూ ఉంది. నాన్న వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమార్తె చనిపోతూ ఉంది, తొందరగా రా, వచ్చి ఏదో ఒకటి చెయ్యి, దాన్ని బ్రతికించు అన్నాడు. సరే, ఆయన కొంచెం లేట్ అయింది వెళ్ళటానికి. వెళ్ళేటప్పటికీ ఆ బిడ్డ చనిపోయే ఉంది. వెళ్ళగానే అందరూ ఏడుస్తుంటే ప్రభు అన్నారు, ఏడవకండి మీరు, ఆ పిల్ల నిద్రపోతుందంటే ఆయన చూసి అందరు నవ్వారు. ఏం పిచ్చోడురా, చనిపోతే నిద్రపోతుంది అంటున్నాడు. ఆయన ఏం చేశాడంటే, వెళ్ళి ఆ పిల్ల చెయ్యి తీసుకొని బాలిక లెమ్ము అన్నాడు. తన భాషలో తలితా కుమి అన్నాడు. తన భాషలో తలితా కుమి అంటే ఒక్కసారి లేచి నిలబడింది. ఆ పిల్ల ఒక్కసారి నిలబడింది. కాబట్టి ఆయన మాటలకు శక్తి ఉందా లేదా? శక్తి ఉందా లేదా? శక్తి ఉంది. అదేనా? చూడండి, ఆడపిల్లో అటు చూడు, బాకు అమ్మాయి, ఇదిగో ఇటు చూడు. ఆయన మాటలకు శక్తి ఉందా లేదా? మీరు సప్రసాదం తీసుకునేటప్పుడు ఏదో ఒక బెళ్ళ గబుక్కుని గుటుక్కుని మింగటం కాదు, అది ఉంటే తీసుకోవద్దు. అందులో క్రీస్తు ప్రభు సాక్షాత్తు వాసం చేస్తున్నాడు, నిజంగా ఉన్నాడని నమ్మితేనే తీసుకోండి, లేకుంటే తీసుకోవద్దు. అర్థమైందా? కానీ నమ్మాలంటే ఏం చేయాలి మనం? ఆయన ప్రభుని మాటల్లో శక్తి ఉందని మనం గమనించాలి. ఇంకొక ఉదాహరణ చెబుతాను. తనకు మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడి పేరు ఏమిటంటే లాజరు. ఆయన పేరేంటి? లాజరు. వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు ప్రభు. వాళ్ళకి 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకి భోజనం తయారు చేసి ఇస్తూ ఉండేవాళ్ళు. చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అనుకోకుండా లాజరుకి జబ్బు చేసింది, చనిపోయాడు అతను. 3 రోజుల తర్వాత క్రీస్తు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. దూరంలో ఉన్నాడు కదా, నడిచి వెళ్ళాలి. సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ చెల్లాయిలు ఏడవటం ప్రారంభించారు. అయ్యా, మీరు ఉన్నట్టయితే ఏదో ఒకటి చేసేవాడివి, మా తమ్ముడు చనిపోయేవాడు కాదు అంటే, అయినా పర్వాలేదు పదండి అక్కడికి వెళదాం. సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అందరు ప్రభువు ఆయన కూడా వాళ్ళతో పాటు ఏడవడం మొదలుపెట్టాడు. అయినా సరే ఆగండి అని ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి అక్కడ తలుపు తీసేయమని చెప్పాడు. ఆ తలుపు తీయండి అన్నాడు. అంటే సమాధి తెరవండి అని చెప్పాడు. సమాధి తెరిస్తే వాళ్ళ చెల్లి చెబుతుంది, అయ్యా వద్దు, ఇప్పటికే 3 రోజులు అయిపోయింది,
బహుశా వాసన వస్తుందేమో, వద్దు వద్దు అంటే పర్వాలేదు అని తెరిచాడు. తెరిచి తన మిత్రుడి పేరు ఏంట్రా? లాజరు. ఏమన్నాడు? లాజరు బయటికి రా అన్నాడు. ఏమని చెప్పాడు? వచ్చేసాడు లాజరు. లాజరు వచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మాటలకు శక్తి ఉందా లేదా? చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు క్రీస్తు ప్రభు. చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. ఒక విధవరాలు ఉంది, విధవరాలు ఏడుస్తూ ఉంది. ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. ఆయన తీసుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడ సమాధి చేయడానికి తీసుకొని వెళుతున్నారు. ప్రభు వచ్చి ఆ బారను తాకి ఒకసారి వెంటనే వాడు లేచి కూర్చున్నాడు. వెంటనే ఆ పిల్లాడిని తన తల్లికి అప్పగించాడు క్రీస్తు ప్రభు. ఈ విధంగా ప్రభుని మాటలకు శక్తి ఉంది. ఆ శక్తి మూలంగా ఈ రొట్టె, ఈ ద్రాక్ష రసం క్రీస్తు ప్రభుని శరీర రక్తాలుగా మారిపోతూ ఉంటాయి. దాన్ని మనం స్వీకరించినప్పుడు క్రీస్తు ప్రభు మనలో వాసం చేస్తూ ఉంటారు. అర్థమైందా? అది మనకి ఈ విధంగా మనకి క్రీస్తు ప్రభు మనతో వాసం చేస్తారు. మన మాటలు, మనం చెప్పిన విన్నపాలు అన్నీ ప్రభు వింటారు. మనతో ఉండి మనలో పెరుగుదల ఇస్తారు ఆయన. ఒక మంచి పెరుగుదల. ఇప్పుడు చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు ఏం తిన్నావు? ఎలా నీకు ఏమిచ్చారు? నీకు ఆకలేసినప్పుడు చిన్నప్పుడు అమ్మ ఏమిచ్చిందిరా మీకు? పాలు ఇచ్చింది. ఆ తర్వాత ఏం చేశారు? పెద్దవాడిన తర్వాత ఏం చేశారు? అమ్మ అన్నం తినిపించిందా లేదా? గోరు ముద్దలు పెట్టి తినరా అని, తినవే అని ఒకటే మీకు అన్నం పెట్టింది. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత మీరు ఒక్కొక్కటి ఇష్టపడ్డారు. ఒకటికి ఇది, ఇంకొకటి అది. ఇక అమ్మ వాటినే పెట్టింది మీకు. అది ఇష్టంగా తిన్నా కాబట్టి అలా పెట్టింది అనమాట. ఆ విధంగా నువ్వు పెరిగి పెద్దవాళ్ళ ఇప్పుడు అందరూ కండలు పెట్టుకొని పెద్ద అందంగా తయారే అందరూ. ఆ విధంగా మనకి ఆ విధంగా పోషణ ఇస్తుంది ఆహారం. ఇప్పుడు ఎన్నిసార్లు తింటారు రోజుకి? మీరు రోజుకి ఎన్నిసార్లు తింటారా? 2 3 3 సార్లు. ఒకరోజు తినకపోతే ఏమవుతుంది? నీరసం వస్తుంది. ఒకరోజు తినకపోతే ఏమవుతుంది? నీరసం వస్తుంది. ఎలాగైతే అన్నం తినకపోతే మనకు నీరసం వస్తుందో, అదేవిధంగా దివ్య సప్రసాదం లోకనపోతే మనలో ఆత్మీయ జీవితం 0. ఆత్మీయ జీవితం 0. అందుకే మనం ఏం చేస్తాం? మన కథోలిక ధర్మంలో ఎప్పుడైతే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారో వాళ్లకు ఈ ధృవీకరణ, ఈ దివ్య సప్రసాదం అనే దేవద్రవ్య అనుమానాన్ని మనం ఇస్తాం. దీని ద్వారా ప్రభు మన ఆత్మలను పోషిస్తాడు. మనలో వాసం ఉంటాడు. మనలో మంచి భావాలను, అలాగే మంచి కోర్కెలను, మంచి ఉద్దేశాలను ఆయన ప్రేరేపిస్తూ ఉంటాడు. మీకు ఒక మాట చెప్తాను, వినండి. ఈ రోజుల్లో మనం మనస్సాక్షి అనే విషయం విన్నారా మీరు? మనస్సాక్షి నేను చెబుతాను, ఉదాహరణ ఇస్తాను. మీ ఇంట్లో అమ్మ బయటికి వెళ్తారే, నేను బయటికి వెళ్తాను, ఎవడు ఆ బీరువా తీయకూడదు, తలుపు తీయకూడదు అని చెబుతుంది. అవునా కదా? నువ్వేం చేస్తావు? అమ్మ బయటికి వెళ్ళగానే నీలో ఏదో కోరిక ఏదో ఉంటుంది, బీరువా అమ్మ తీయొద్దని చెప్పిందంటే వాడు అన్నీ తీయడానికి మొదలు పెడతారు. ఏదన్నా అమ్మ చెయ్యొద్దని పని చేస్తూ ఉంటే మనసులో ఏదో పీకుతూ ఉంటుంది. అవునా కదా? మనసులో ఏదో పీకుతూ ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? గట్టిగా చెప్పండి, ఏమంటారా? ఆ మనస్సాక్షి మనలో కావాలి. ఆ మనస్సాక్షి మనలో ఉంటేనే పెద్ద అయిన తర్వాత మంచి వ్యక్తులుగా తయారవుతాం. ఆ మనస్సాక్షి లేకపోతే మనం చేసే పనులన్నీ వ్యర్థమైన పనులు చేస్తూ ఉంటాం. ఆ మనస్సాక్షిని మనలో రగిలించేది ఎవరో? క్రీస్తు ప్రభు. ఎవరు రగిలించేది మనలో? క్రీస్తు ప్రభు. అది ఇటువంటి జీవాహారము ద్వారా, ఇటువంటి దివ్యాహారము ద్వారా ఇటువంటి మనస్సాక్షి కూడా మనలో ఆరంభమవుతుంది. అందుకని మీరు ఇటువంటి మంచి కార్యానికి మనం ఈ దివ్య సప్రసాదాన్ని లోకొనాలి. అర్థమైందా?